పెద్ద నాలెడ్జ్ ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యేనే, ఒక ప్రజాప్రతినిధి, ఒక నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధి ఆయన ఈ సైబర్ ఉచ్చులో పడితే మరి సామాన్యుల పరిస్థితి ఏంటి అనేటువంటిది ప్రశ్నలు ఉత్పత్తి. ఆ ఎమ్మెల్యే ఎవరు, ఎట్లా ఆ సైబర్ ఉచ్చులో పడ్డాడు? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడ్డట్టు మనకు సమాచారం. గుర్తు తెలియని వ్యక్తులు ఆ ఎమ్మెల్యే ఫోన్ కు కాల్ చేసి తనను తాను తెలంగాణ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అడిషనల్ సెక్రటరీ అనంతరామరెడ్డిగా పరిచయం చేసుకున్నారు. ఆ అనంతరామరెడ్డి పేరుతోటి ఆ సైబర్ నేరగాళ్లు సదరు ఎమ్మెల్యేకు ఫోన్ చేసిర్రు. ఆ పరిచయం చేసుకున్న తర్వాత వికసిత్ భారత్ పేరిట మీకు స్కీమ్లు మంజూరైనాయి మీ నియోజకవర్గానికి, కాబట్టి ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున రుణాలు ఇస్తాం మీ కాన్స్టిట్యున్సీలో, కాబట్టి అర్హుల జాబితాను వెంటనే పంపించాలి మీ నియోజకవర్గానికి సంబంధించి. ఈ రోజే చివరి తేదీ అని ఆ సైబర్ నేరగాడు నమ్మబలికిండు. దాంతో ఆ ఎమ్మెల్యే నమ్మిండు. ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు, జనగామ కాన్స్టిట్యున్సీ, ఉమ్మడి వరంగల్ జిల్లా, ప్రస్తుతానికి జనగామ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఆ పల్లా రాజేశ్వర్ రెడ్డికి సైబర్ నేరగాళ్లు ఉచ్చులో చిక్కుకున్నాడు ఆ ఎమ్మెల్యే. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా ఈ అంశం మారింది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఊరికే ఎట్లా నమ్మిండు? మరి సామాన్యుల పరిస్థితి ఏంటి? సైబర్ నేరగాల నుండి ఎవరు రక్షిస్తారు అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి తనను తాను ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అడిషనల్ సెక్రటరీ అనంతరామరెడ్డిగా ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేసి పరిచయం చేసుకున్నాడు. అయితే మీకు పథకాలు వస్తాయి, మీకు స్కీమ్లు వస్తాయి, కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున రుణాలు వస్తాయి, కాబట్టి ఇవాళే చివరి తేదీ, అర్హులైనటువంటి జాబితాను వెంటనే మాకు పంపించాలి, దీనికి గాను ఒక్కొక్కరి నుండి 2500 రూపాయలు ఒక్కొక్కరు చొప్పున మీరు మాకు పే చేయాలని చెప్పేసి 1,00,000 రూపాయలు అక్షరాల పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫోన్ నుండి 1,00,000 రూపాయలు ఆ సైబర్ నేరగాడు తన ఫోన్ పే కొట్టించుకున్నాడు. ఆ తర్వాత ఎంతకు ఫోన్ చేసినా కూడా ఆ సైబర్ నేరగాడు లిఫ్ట్ చేయకపోవడంతో జూబ్లీహిల్స్ పోలీసులను పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆశ్రయించి కేసు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద పోలీసులు కూడా విచారణ చేపడుతున్నారు. పోలీసులు వివిధ రకాల సెక్షన్ల కింద కేసు నమోదు చేసిర్రు. అంటే ఒక రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేనే సైబర్ నేరగాళ్లను టార్గెట్ చేస్తే మరి సామాన్యుల నుండి 100 కోట్లు కూడా కొల్లగొడతా ఉన్నారు. ఈ ఇష్టరాజ్యంగా సైబర్ నేరగాళ్ల మీద ఒక చట్టం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది సామాన్య జనంతో పాటు మేధావులు అందరూ కూడా చెప్తున్నారు. మామూలుగా ఎవ్వరు ఫోన్ చూసినా కూడా ఈరోజు ఆ ఫోన్ పే, గూగుల్ పే అందులో ఎంతో కొంత అమౌంట్ ఉంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ సైబర్ నేరగాళ్ళందరినీ కూడా ఎట్లయితే రాష్ట్రంలో డ్రగ్ను కంట్రోల్ చేయాలని చెప్పేసి, మహిళల మీద దాడులను కంట్రోల్ చేయాలని, ఇట్లాంటి అనేక రకాల ఎరాడికేషన్స్ అన్ని కూడా తీసుకొస్తున్నారు. కాబట్టి దీనికి కూడా ఒక చట్టం తీసుకురావాలి. ఆ చట్టం నుండి పేద ప్రజలను సైబర్ నేరానికి గురవుతున్నటువంటి అందరిని కూడా రక్షించాలని అందరూ కోరుతున్నారు.